రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా పోతే పథకాలు క్యాన్సిల్. If anybody is unable to come, they're cancelling the law and order scheme. ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. The law and order is completely shattered in the state. అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రతి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి? ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయంటే అదే కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో గానీ, IIITలో గానీ, హాస్టల్లో గానీ, కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో బాగా లేదు అని చెప్పి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళంటూ సెలబ్రేషన్స్ తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ IASలు, IPSలు అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ మరొక డైవర్షన్. దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్
గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు ఇది రొటీన్ గా 6 నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన స్వామికి సంబంధించిన ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. కొత్తగా కొత్తగా దాంట్లో రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి కార్యక్రమంలో ఎవరు L1 గా వస్తారో వారికి ఇస్తారు. ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ Anything that they supply and everything that they supply accreditation with the accreditation National Accreditation Board for accredited by NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత they have to take a product quality certificate from national accredited lab. ట్యాంకర్ లో నుంచి then only each tanker 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్. From each tanker 3 samples will be taken. ఈ 3 టెస్టులు and tested. This is a routine process. పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి గాని ఆ ఇంగ్రీడియంట్స్ గాని ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. Qualified to be used for prasadam. Will not even go forward. And the lorry will be able to go forward. కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్ లో without that the vehicle cannot even go forward. అసలు నీకు అసలు శాంప్లింగ్ అసలు నీకు అసలు ఆ బండి ముందుకు the vehicle does not pass any of the 3 samples ప్రక్రియ sample test, then it is not qualified to move forward. It won't move forward. నేను అడుగుతా It will be sent back. మరి I asked Chandrababu Naidu, ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు if they are rejected in any way, any form,
అలాంటప్పుడు అది There is no option of using or utilizing it. ప్లాస్టికమని Utilizing the tea that is rejected. రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? That has been used, ధర్మమేనా? it is adulterated, న్యాయమేనా? animal fat is mixed in it. It's all wrong. నేను ఇంకొకటి కూడా అడుగుతా, What is the dharma? What is the ఈ justice? మాదిరిగా ఈ 3 సార్లు ఈ And that's another thing. క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 company that is 3 రిపోర్ట్స్ qualified national accreditation institution, వాడకంలోకి 3 తీసుకుని samples will be taken, అలాంటప్పుడు and if they pass, only they will కార్యక్రమం be కూడా allowed to go కొత్తగా ఇప్పుడు forward. జరిగేది కాదు. ఈ It ప్రొసీజర్ is not కూడా something ఈ రకంగా new. 3 శాంపుల్ తీసుకోవడము, ఈ This has been going on. శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు Therefore, తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా This is not something ఉన్న new. ప్రాసెస్. it has been going on since చంద్రబాబు నాయుడు decades. గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి In 15 సార్లు 2020 to 14 నుంచి 2014, 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏమన్నా During Chandrababu Naidu's previous regime, 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా.